హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న RC16 కీలక షెడ్యూల్ పరుగులు పెడుతుంది. మైసూర్లో జరుగుతున్న షూటింగ్లో ప్రధాన తారాగణానికి సంబంధించిన సన్నివేశాలతో పాటు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన పాటను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. విడుదలకు ఇంకా చాలా దూరం ఉన్నప్పటికీ అప్డేట్స్ ఇవ్వడంలో బుచ్చిబాబు టైం తప్పడం లేదు. కాస్టింగ్ ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ అభిమానులకు జోష్ ఇస్తున్నాడు. తాజాగా విలన్లలో ఒకరిగా నటిస్తున్న దివ్యేందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ద్వారా స్వీట్ షాక్ ఇచ్చాడు. ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. మీర్జాపూర్ వెబ్ సిరీస్లో పరమ దుర్మార్గుడిగా మున్నాగా నటించింది దివ్యేందునే. ముందు వెనక చూడకుండా మనుషుల్ని చంపేస్తూ పచ్చి బూతులతో అవతలి వాళ్ళ మీద విరుచుకుపడే క్యారెక్టర్లో యూత్కి పిచ్చిగా నచ్చేశాడు. ముఖ్యంగా అతని మేనరిజంకి వీర ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ మున్నానే రామ్ చరణ్ కోసం విలన్గా మారుతున్నాడు. ఇన్సైడ్ టాక్ ప్రకారం బుచ్చిబాబు ఫేవరెట్ క్యారెక్టర్ అనిపించుకునే రేంజ్లో దివ్యేందుని డిజైన్ చేశారట. తనకు హీరోకు మధ్య వచ్చే ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఊరిస్తున్నారు. అయితే ఈ దివ్యేందు బ్యాక్గ్రౌండ్ వెనుక ఆసక్తికరమైన సంగతులున్నాయి. 2007లో ఆజా నాచ్లే అనే ఫ్లాప్ మూవీతో పరిచయమైన దివ్యేందు ఆ తర్వాత బ్రేక్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూశాడు. టాయిలెట్, ఏక్ ప్రేమ్ కథ లాంటి హిట్ సినిమాల్లో నటించినప్పటికీ కెరీర్ ఊపందుకోలేదు. 2018లో మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఒప్పుకున్నాక ఇతని జాతకమే మారిపోయింది. ఇక ఒక్కసారిగా మున్నాగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. దివ్యేందు ప్రధాన పాత్రలో అగ్ని అనే వెబ్ సిరీస్ కూడా రూపొందింది. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో మూవీలో అవకాశం దక్కించుకోవడం ద్వారా మంచి ప్రమోషన్ అందుకున్నాడు. ఇది కనుక క్లిక్ అయితే టాలీవుడ్లో అవకాశాలు ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమని కూడా చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.